హాయ్ ఫ్రెండ్స్, 2025లో మన ఫస్ట్ వీడియో అనమాట. సో ఈ ఇయర్ మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ ఇదే అనమాట. సో ఆల్రెడీ మీకు 1 మంత్ బ్యాకే చెప్పాను, ఒక 15 డేస్ బ్యాక్ కూడా మల్టిపుల్ అకౌంట్స్ అన్నీ సెట్ చేసుకోమని చెప్పాను. సో ఎలాగ ఫాలో అవ్వాలి ఏంటంటే, డైలీ పోస్ట్ చేయాలంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఎయిర్ డ్రాప్స్ని ప్రాజెక్ట్స్ అంటాను అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి పర్ మంత్కి మనం అట్లీస్ట్ ఒక 5 ప్రాజెక్ట్స్ నేను పోస్ట్ చేశాను అనుకోండి. సో అలాగా 12 మంత్స్కి ఎవ్రీ మంత్ 5 ప్రాజెక్ట్స్ చొప్పున 60 ప్రాజెక్ట్స్ అని చెప్పి నేను చెప్పాను. సో మ్యాక్సిమం 60 ప్రాజెక్ట్సే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒకవేళ మంచి ప్రాజెక్ట్స్ ఉంటే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. స్మాల్ ఫండింగ్ కానీ వైరల్ ప్రాజెక్ట్స్ కానీ నేను అసలు పోస్ట్ చేయను మన ఛానల్లో. సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసి టైం వేస్ట్ చేసుకునే కన్నా లిమిటెడ్ ప్రాజెక్ట్స్ విత్ మల్టిపుల్ అకౌంట్స్ చేస్తేనే మనకి రిజల్ట్ అన్నది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం 60 ప్రాజెక్ట్స్ చెప్పాను పర్ ఇయర్కి వచ్చి. ఇన్ కేస్ అటు ఇటుగా ఒకవేళ అయితే 100 ప్రాజెక్ట్స్ వేసుకోండి. 60 to 100 లోపల ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ 60 ప్రాజెక్ట్స్లో ఒక 20 ప్రాజెక్ట్స్ ఏమన్నా అలొకేషన్ కానీ వెస్టింగ్ కానీ పెట్టినా మనకు 40 ప్రాజెక్ట్స్ అన్నది అట్లీస్ట్ ఉంటాయి అన్నమాట. సో లైక్ ఎలాంటి 20 ప్రాజెక్ట్స్ అంటే డిఓపి కానీ దేవ్ కానీ మంత్ర ఓఎం కానీ. సో ఈ ప్రాజెక్ట్స్ మనకు అంత హైప్ క్రియేట్ చేసినాయి కానీ రిటర్న్స్ తగ్గ ఇవ్వలేదు. జస్ట్ $1, $2, $5 అలా ఇచ్చినాయి. ఓఎం మంత్ర ఓఎంఎం వెస్టింగ్ పెట్టింది. సో అలాగా స్కామ్ చేసేసినాయి ఈ ప్రాజెక్ట్స్ అన్నవి. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఒక 20 తీసేసినా మనకి 40 ప్రాజెక్ట్స్ అన్నవి మిగులుతాయి. సో ఆ 40 ప్రాజెక్ట్స్లో ఇప్పుడు మూమెంట్స్ ల్యాబ్ కానీ ఇలాంటివి మనకి అరౌండ్ $1,000, $1,200 అలా ఇచ్చినాయి. సో కానీ నేనేం చేశాను, జస్ట్ 5Kనే వేసాను ఐఎన్ఆర్లో. ఓకే, జస్ట్ 5,000 రూపీస్. సో ఇంటూ 40 into 5K ఈజ్ఈక్వల్ టు 2 lakh అనమాట. సో ఇది ఒక అకౌంట్ చెప్పాను. సో మీకు ఏం చెప్పాను నేను, ఒక 10 అకౌంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి. సో అలా చేసుకుంటే మనకి కొంచెం మల్టిపుల్ అకౌంట్స్ చేయడానికి ఈజీగా ఉంటాయి. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డిస్కార్డ్లో వాళ్ళని అడిగి చెప్తాను కాబట్టి. సో అది మల్టిపుల్ అకౌంట్స్ చేయొచ్చా లేదన్నది కూడా నేను వీడియోలో ప్లస్ మన పోస్ట్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఓవరాల్గా 10 అకౌంట్స్ ఇంటూ 40 ప్రాజెక్ట్స్, సో 400 అవుతాయి. అదే మీరు ఒక అకౌంటే చేస్తే మీకు 40 అకౌంట్సే అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు 400 అకౌంట్స్ మల్టిపుల్ చేస్తారు కాబట్టి. సో ప్రతి అకౌంట్కి మీరు 5K, ఒకవేళ 5K తక్కువ చెప్పాను. సో 5K వచ్చినా మనకి 2 million వస్తాయి. సో అలా లేదు, మాకు అంత కూడా మేము హార్డ్ వర్క్ చేయలేము, 10 అకౌంట్స్ మాకు ఒక అకౌంట్ చాలు అనుకుంటే 4 lakh వస్తాయి అనమాట పర్ ఇయర్కి. సో ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేషన్ వేసుకోండి. సో ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అయితే కనుక ఈజీగా ఉంటుంది అనమాట, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసే కన్నా కూడా. సో మీకు 10 అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలన్నమాట. సో ఆల్రెడీ నేను ఎప్పుడో మెన్షన్ చేశాను. సో కొత్తగా వచ్చిన యూజర్స్కి ప్లస్ ఓల్డ్ యూజర్స్ కూడా, ఒకవేళ ఇప్పుడు వరకు మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేసి మిస్ అయ్యి మళ్ళీ మధ్యలో వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ వదిలేసి కొత్తగా జనవరి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పి నేను పెట్టాను పోస్ట్. సో టార్గెట్ 1 year పెట్టుకోమని చెప్పాను. సో ఇది ఎప్పుడు పోస్ట్ చేశాను, December 11th పోస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 20 days బ్యాకే చెప్పాను నేను. సో లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేయాలి, సో మల్టిపుల్ అకౌంట్స్ చేయాలి. సో ఇది వచ్చేసి మన స్ట్రాటజీ అనమాట. సో ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదు మీ అందరికీ వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి రంబుల్ అనమాట. సో ఇది వచ్చేసి ఎప్పటి నుంచో ఉంది కానీ 10 days బ్యాకే అనమాట టీఈథర్ వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారనమాట. 775 million ఫండ్ అన్నది ఇన్వెస్ట్ చేశారు. సో అందుకోసం అని చెప్పి ఇది వీడియో అన్నది చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మన ప్రాజెక్ట్లో అవుట్ ఆఫ్ 60లో ఇది ఫస్ట్ ఎయిర్ డ్రాప్ అనమాట. ఓకే, నేను ఎయిర్ డ్రాప్ని ప్రాజెక్ట్ అంటాను, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది వచ్చేసి మన 60 టోటల్ ఎయిర్ డ్రాప్స్లో ఇది వచ్చేసి ఫస్ట్ది అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మల్టిపుల్ అకౌంట్స్ చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ దానికన్నా ఒక అకౌంటే చేసుకుంటే బెస్ట్ అనమాట. ఐపీ ఇష్యూస్ కానీ ఏమన్నా రావచ్చు. సో ఒక అకౌంటే పర్ఫెక్ట్గా చేస్తే 2 waysలో ఎర్న్ చేయొచ్చు. అది ఎలా ఏంటన్నది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఒకసారి వాళ్ళ ఫండింగ్ కూడా చూసుకోండి. సో ఇదే అనమాట వాళ్ళ ఫండింగ్ రంబుల్. సో ఇది వచ్చేసి ఎలా ఉపయోగపడిద్ది ఏంటంటే, సో ఇది వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ అనమాట, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్, సేమ్ లైక్ యూట్యూబ్ అనమాట. సో ఇది ఆల్టర్నేట్ అనమాట. సేమ్ ఇప్పుడు యూట్యూబ్తో ఇది పోటీ పడుతుంది. సో
దీంట్లో మనం వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. సేమ్ ఇంక యూట్యూబ్ ఫ్యూచర్సే ఉన్నాయన్నమాట. కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చేంజ్ చేస్తూ వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఏం ఫీచర్స్ ఉన్నాయి ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సేమ్ ఇది రంబుల్ వచ్చేసి మనకి యూట్యూబ్ లాగా వర్క్ అయ్యిద్ది అనమాట. సో ఇది వచ్చేసి ఫండింగ్ చూసుకున్నారు కదా, 775 million అనమాట. ఇన్వెస్టర్స్ వచ్చేసి ఓన్లీ ప్రజెంట్ అయితే టీ ఈథర్ వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, ఈ ఈథర్ వాళ్ళు. ఓకే, సో ఇంకా కమింగ్ డేస్ ఇంకా ఇన్వెస్టర్స్ రావచ్చు, ఎందుకంటే ఇది ఒక్కళ్ళే ఇన్వెస్ట్ చేశారు. ఎంత అంటే ఇంకా రిమైనింగ్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వాళ్ళది ట్విట్టర్ అకౌంట్ అనమాట, రంబల్. సో ఎప్పుడు పోస్ట్ చేశారు ఏంటన్నది కూడా ఒకసారి కిందకి స్క్రోల్ చేస్తే నేను మీకు చూపిస్తాను ఆ పోస్ట్ వచ్చేసి. సో ఇదే అనమాట, December 23rd పోస్ట్ చేశారనమాట. సో ఓవరాల్గా 775 million అన్నది ఫండ్ రైజ్ చేశారు. సో అలాగే ఇప్పుడు మనకి దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒకటి వచ్చేసి సేమ్ యూట్యూబ్ లాగా కంటెంట్ క్రియేట్ చేసుకుని లైవ్ స్ట్రీమ్స్ చేసుకుంటే అక్కడ ఎర్నింగ్స్ వస్తాయి. సో అది ఇంట్రెస్టెడ్ యూజర్స్ చేసుకుంటారు. సో మన క్రిప్టో పరంగా ఏంటంటే ప్రజెంట్ కొంచెం ఆ ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉంటే మనకి ఈ రమ్ టోకెన్స్ అన్నవి వీళ్ళు లిస్ట్ అయ్యాక మనకి ఇది రివార్డ్స్ అన్నవి ఇస్తారన్నమాట రమ్ టోకెన్స్లో. సో ఇది వచ్చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్. సో ఇది వచ్చేసి టీ ఈథర్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అనమాట. సో ఎప్పుడు పోస్ట్ చేశారు, December 21st పోస్ట్ చేశారు. ఓకే, 775 million అన్నది ఇన్వెస్ట్ చేసాము రమ్ముల్లో అని చెప్పి సో అది పోస్ట్ చేశారు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి ఈ లింక్ ఇచ్చాను కదా, సో ఈ లింక్ మీద ట్యాప్ చేయండి అనమాట. సో ట్యాప్ చేశాక మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ నేమ్ పెట్టుకోండి. సో నేను జస్ట్ నార్మల్గా వచ్చేసింది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ పేరు పెట్టుకోండి. సో పేరు పెట్టుకున్నాక ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పాస్వర్డ్ రీటైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సో దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయండి మెయిల్ ఐడిని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన కంట్రీ, తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి జెండర్. సో ఇది వచ్చేసి నా రెఫరల్ లింక్ కాబట్టి ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది అనమాట. సో అది అలా ఉంచేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ అడ్రస్ అనమాట. సో మీ ఫోన్ నెంబరు, తర్వాత మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. సో ఇలా ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి, తర్వాత యూజర్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకుని మళ్ళీ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అది కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ మెయిల్ ఐడి ఇవ్వండి, మళ్ళీ ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అది మళ్ళీ రీటైప్ చేయండి మెయిల్ ఐడి. తర్వాత మన కంట్రీ సెలెక్ట్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి, తర్వాత జెండర్ సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాది రెఫరల్ లింక్ ఆటోమేటిక్గా నేమ్ అన్నది డిటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఇచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి పిన్ కోడ్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మంత్ ఇవ్వలేదు, సారీ. సో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేశాక ఇలాగా క్యాప్చా లాగా అడిగిద్ది హ్యూమన్ వెరిఫికేషన్ పర్పస్గా. సో ఇక్కడ మీకు ఏది అడిగితే అది జస్ట్ అది ఇక్కడ ఇమేజెస్లో ఉన్నంత వరకు ట్యాప్ చేసి నెక్స్ట్ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే నాకు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యింది అని చెప్పి పాపప్ వచ్చింది. ఇక్కడేమో మెయిల్ ఐడికి లింక్ వెళ్ళింది, యాక్టివేట్ చేసుకోమని చెప్పి చెప్తుంది అనమాట. సో నాకు మెయిల్ వచ్చింది ఫోన్లో, నేను అకౌంట్ అన్నది యాక్టివేట్ చేశాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఈమెయిల్కి యాక్టివేషన్ లింక్ వస్తుంది కదా, సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు మీ అకౌంట్ అన్నది యాక్టివేట్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటన్నది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఆప్షన్స్ అని ఉంది. సో ఈ అకౌంట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీ పేరు, మీ డీటెయిల్స్ అనేవి ఇందాక మనం పెట్టుకున్నాం కదా, సో అవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ కావాలంటే మీ ఫోన్ నెంబరు ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేపాల్ అని ఉందన్నమాట. ఇది ఎందుకంటే పేమెంట్ ఇవ్వాలంటే మనకి పేపాల్ది ఉండాలన్నమాట. సో ఇది సేమ్ యూట్యూబ్ లైక్ ప్లాట్ఫామ్ కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ పేపాల్ మెయిల్ ఐడి అన్నది ప్రొవైడ్ చేయండి. సో వన్స్ మెయిల్ ఐడి మీ పేపాల్ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఓకే,
సో అప్పుడు అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ పాస్వర్డ్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే కొత్త పాస్వర్డ్ ఇచ్చి కిందకి స్క్రోల్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇన్ కేస్ పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి మీ ఫోటో అనమాట, ఏదో ఒకటి మీ గ్యాలరీలో ఉంటుంది కదా, ఏదో ఒక వాల్పేపర్ అన్నది ఇక్కడ అప్లోడ్ చేయండి, ఫోటో అన్నది. సో అది వాల్పేపర్ ఏదో ఒకటి నేచర్దో ఏదో ఒకటి మీ దగ్గర ఫోన్లో గ్యాలరీలో ఉంటాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ లాగా అనమాట. సో యూట్యూబ్లో ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ థంబ్నెయిల్ ఉంటుందో సో అలాగే ఒక ఫోటో కింద. సో ఇక్కడ 2 ఫొటోస్ అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏదో ఒకటి ఐ లవ్ క్రిప్టోనో ఏదో ఒకటి, ఐ లవ్ టు పార్టిసిపేట్ ఆన్ ఫ్రీ క్రిప్టో డ్రాప్స్ ఏదో ఒకటి మీకు నచ్చింది ఇక్కడ డిస్క్రిప్షన్లో రాసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో ఇది నేను నెక్స్ట్ చెప్తాను, ట్రూత్ సోషల్ యూఆర్ఎల్. సో ఈ రిమైనింగ్ 3 ఉన్నాయి కదా. సో మీకు ఫేస్బుక్లో యూఆర్ఎల్ ఉంటుంది కదా మీ ప్రొఫైల్ది, సో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ ట్విట్టర్ది కూడా ప్రొఫైల్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో అలాగే మీ ఇన్స్టాగ్రామ్ కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి అనమాట. సో ఈ 3 జస్ట్ మీ అకౌంట్స్లో ప్రొఫైల్ లింక్ కాపీ పేస్ట్ చేయండి. సో ఇది వచ్చేసి నేను కమింగ్ డేస్లో నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ లింక్స్ అన్ని ఇచ్చేసాక ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఇక్కడ వరకు అయిపోద్ది అనమాట. కిందది మనకు అవసరం లేదు, పొలిటికల్ డొనేషన్ ఇన్ఫో అది అవసరం లేదు. సో అక్కడ వరకు అకౌంట్ సెట్టింగ్స్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే లోకల్ అకౌంట్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే కనెక్ట్ లోకల్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి నో క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఎస్ కనెక్ట్ అంటే మనకేమీ లోకల్ అకౌంట్స్ ఇంకా ఇవ్వలేదు కదా అక్కడ. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇక్కడ మీరు నేను చెప్పిన అకౌంట్స్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే కనుక కనెక్ట్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేయండి. లేదు మాకు అకౌంట్స్ ఏం లేవు అనుకుంటే కనుక డైరెక్ట్ సైన్ అప్ చేసేసేయండి, పర్లేదు. సో ఇది లాగిన్ అవుతుంది. సో ఏం చేస్తారంటే క్రియేటే చేయండి, ఎందుకంటే తీసుకోవట్లేదు. సో జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నో క్రియేట్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేసేయండి. ఎస్ అని చెప్పి వద్దులే, అది అవ్వట్లేదు, అంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్న యూజర్స్కి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, క్రియేట్ అకౌంట్ క్లిక్ చేశారు కదా, క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లోర్ లోకల్స్ అని వచ్చింది. సో ఇది క్లిక్ చేయండి. సో ఈ బ్యాడ్జెస్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే లాగిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి త్రూ సైన్అప్ రంబుల్తో సైన్అప్ అయిపోండి, జస్ట్ ఈజీగా అయిపోద్ది మీకు. ఓకే, అప్రూవ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్రియేట్ ఏ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేయండి. నెక్స్ట్ రంబుల్తో సైన్అప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి మీ యూజర్ నేమ్, ఇందాక దాంట్లో ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో అది పెట్టుకున్నా పర్లా, లేదా ఇంకా వేరే ఏదైనా పెట్టుకున్నా పర్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో ఇందాక సేమ్ అక్కడ ఎలాగో ఆ టైప్లో ఇక్కడ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఇక్కడ చూస్ చేసుకుని కింద కంటిన్యూ అని ఉంది కదా, సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. సో జస్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా గ్యాలరీలో, సో ఇక్కడ అప్లోడ్ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి బ్రౌజ్ ఫైల్స్ మీద సెలెక్ట్ చేసి మీ ఫోన్లో ఫొటోస్ ఏదో ఒకటి అప్లోడ్. సో జస్ట్ ప్రొఫైల్ ఫోటో ఏదో ఒకటి అప్లోడ్ చేసి డన్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేరు అడుగుతుంది, జస్ట్ మళ్ళీ పేరు పెట్టుకుని ఓకే చేయండి. తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఏదైతే సిటీయో సో అది ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒకటి జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేయో 4 వేయోటి జస్ట్ టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎవరొకరిని ఫాలో చేయండి, లేదా డైరెక్ట్ ఫినిష్ అని చెప్పి క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడికి లోకల్ అకౌంట్ కూడా మనం క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ రంబుల్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలి. దీంతో ఇంకా మనకు అవసరం లేదు, జస్ట్ వన్ టైం క్రియేట్ చేసాం అంతే. సో ఇది వచ్చేసి మళ్ళీ వెబ్సైట్కి వచ్చేసాను, మన రంబుల్ అనమాట. సో ఇందాక ప్రొఫైల్ ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు మనం అకౌంట్స్ ఆప్షన్లోకి వెళ్ళాం ఇందాక. సో మళ్ళీ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ అకౌంట్ ఆప్షన్లో లోకల్ అకౌంట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ అని ఉంది కదా, సో వెరిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే
ఇండియా అని చెప్పి ఇలా ఉంది కదా, ఇలా ఉంచేసి ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వండి. అంటే +91 లేకుండా జస్ట్ మీ డైరెక్ట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీ అని చెప్పి క్లిక్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి అనమాట. సో అప్పుడు మీకు ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి అయిపోద్ది అనమాట. సో ఇది సింపులే, జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, టెక్స్ట్ మీ అని క్లిక్ చేయండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది SMS. సో ఆ కోడ్ అన్నది ఎంటర్ చేసి ఓకే చేయండి. అప్పుడు మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పి పడిద్ది. సో ఇక్కడికి అకౌంట్ సెట్టింగ్స్ కూడా చూసాము. సో నెక్స్ట్ ఇంకేం సెట్టింగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై ఛానల్ అని ఉంది కదా, సో మై ఛానల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఛానల్ నేమ్ పెట్టుకోండి. ఓకే, నేను ఇంకొక అకౌంట్ చేశాను ఆల్రెడీ. సో ఆ అకౌంట్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని. సో ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఛానల్ నేమ్ అన్నది పెట్టుకోండి, మీకు నచ్చింది ఛానల్ నేమ్ పెట్టుకుని తర్వాత టైటిల్ పెట్టుకోండి దానికి. అంటే ఎలాంటివి పోస్ట్ చేస్తారు ఏంటని చెప్పి టైటిల్ ఏదో ఒక టైటిల్ పెట్టేసుకోండి. క్రిప్టోకి సంబంధించి క్రిప్టోను ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత డిస్క్రిప్షన్లో అంటే ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తారు ఏంటని చెప్పి ఆ డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక థంబ్నెయిల్ పెట్టుకోండి మీ ఛానల్కి. సో నెక్స్ట్ టైం ఇది బ్యాక్గ్రౌండ్ థంబ్నెయిల్ కింద ఇక్కడ ఒకటి పెట్టుకోండి. సో ఈ 2 ఫొటోస్ అప్లోడ్ చేసుకున్నాక కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫేస్బుక్ URL మీది. ఓకే, ఇందాక అక్కడ ఇచ్చారు కదా సేమ్ అలాగే ఇక్కడ ఫేస్బుక్ URL ఒకటి, ట్విట్టర్ URL ఒకటి. సో ఇదేమో నేను నెక్స్ట్ కమింగ్ డేస్లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్లో. సో అవి చేంజ్ అయ్యాక ఒకేసారి మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి సో ఇంకా అప్డేట్స్ వస్తాయి చాలా. సో నెక్స్ట్ ఇక్కడేమో ట్రూత్ ఇది తర్వాత చెప్తాను. తర్వాత అలాగే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ URL ఇచ్చేసి క్రియేట్ క్లిక్ చేయండి. సో ఇక్కడికి ఈ URLs ఇచ్చేస్తారు. సో మీరు ఛానల్ అనేది క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఛానల్ క్రియేట్ చేశాక నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటన్నది నేను ఇంకో అకౌంట్ నుంచి చూపిస్తాను. సో ఇంకో అకౌంట్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి నా ఇంకో అకౌంట్ అనమాట, ఇది మెయిన్ అకౌంట్. సో మీకు వీడియో పర్పస్ కోసం ఆ అకౌంట్లో నేను చూపించాను. సో ఇది వచ్చేసి నా రంబుల్ అకౌంట్. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు వెరిఫికేషన్ చూపిస్తా అన్నా కదా, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్. సో అకౌంట్ ఆప్షన్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేశాక ఇక్కడ వెరిఫికేషన్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి పేపాల్. ఓకే, పేపాల్ ఈమెయిల్ ఐడి ఏదైతే మీకు ఉందో ఆ ఈమెయిల్ ఐడి అన్నది మీరు ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ అని ఉంది కదా, వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నా అకౌంట్ అన్నది వెరిఫై అయింది. ఓకే, నేను ఆల్రెడీ వెరిఫై చేసుకున్నాను, ఫోన్ నెంబర్ ఇస్తే ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేస్తే వెరిఫై అయింది. సో నెక్స్ట్ వచ్చేసి లోకల్ అకౌంట్స్ ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యాను, ఇందాక సేమ్ మీకు ఎలా చూపించానో సేమ్ రంబుల్ అకౌంట్తో సైన్ అప్ అయ్యాను. సో ఇక్కడికి మీకు చూపించాను వెరిఫికేషన్ అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన అకౌంట్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఇందాక మీరు పెట్టుకోమన్నా కదా బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ వస్తుంది, ఫ్రంట్ డిస్ప్లేలో ఒకటని. సో ఇది అకౌంట్ అనమాట. మీరు ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తారో నేను శాంపుల్కి ఇందాక టెస్ట్ చేయడం కోసం పోస్ట్ చేశాను. సో ఇది వీడియోస్ అనమాట. సో మీరు కావాలంటే మీరు యూట్యూబ్లో స్ట్రైక్ లేని వీడియోస్ ఉంటాయి కదా, కాపీరైట్ స్ట్రైక్ లేని వీడియోస్, అవి కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఈ రంబుల్లోకి వచ్చి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. అలా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ యాక్టివ్గా ఉండండి. కొంచెం మీ అకౌంట్ అన్నది యాక్టివ్లో ఉంచితే మీకు కొంచెం బెనిఫిట్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. సో ఒకటి వచ్చేసి ఇక్కడ అకౌంట్ ఓవర్వ్యూ క్లిక్ చేస్తే సో మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనపడతాయి. అంటే మనం పోస్ట్ చేసిన వీడియో ఒకవేళ ఎలిజిబుల్ అయితే దాని మీద యాడ్స్ వచ్చి సో రెవెన్యూ కూడా జనరేట్ అయ్యిద్ది. సో ఇదొక వే ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇది నార్మల్ అందరికీ ఉండే ఇన్కమ్. అంటే యూట్యూబ్లో ఎలాగైతే వస్తుందో యూట్యూబ్ కంటెంటర్స్కి మామూలుగా క్రియేట్ చేస్తామో ఇదొక వే అనమాట. సో ఇది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు. అంటే ఇదంతా నాకు రాదు, యూట్యూబ్ కదా వీడియోస్ ఇవన్నీ నేను చేయలేను అనుకుంటే ఇది పక్కన పెట్టేస్తే మనకు వాళ్ళు ఏమని చెప్పారు, రమ్ టోకెన్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ టోకెన్స్ రావాలంటే ప్రజెంట్ వచ్చేసి యాక్టివ్గా ఉండాలి ఈ రంబుల్లో. సో ఈ యాక్టివ్గా ఉండాలంటే డైలీ ఏదో ఒక వీడియో, జస్ట్ ఇక్కడ ప్లస్ ట్యాప్ ఉంది కదా, సో ఇక్కడ ప్లస్ ట్యాప్ మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయండి. సో కాపీరైట్ స్ట్రైక్ లేని వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్లో, సో అవి కాపీ చేసి అదే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఆ వీడియోకి టైటిల్ పెట్టండి. తర్వాత వీడియో డిస్క్రిప్షన్కి ఏదో ఒకటి టైప్ చేయండి. తర్వాత ఆ కేటగిరీ ఏంటిది అంటే అక్కడ వీడియోలో ఏమేమి కేటగిరీ ఏంటో చూసుకుని సో దానికి సంబంధించింది కేటగిరీ సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, లేదా టెక్నాలజీ అయితే టెక్నాలజీ. తర్వాత ఇక్కడ వచ్చేసి అది క్రిప్టో అయితే కనుక టైప్ చేయండి క్రిప్టో అని, లేదు క్రిప్టో కాదు అంటే వేరేది దాని రిలేటెడ్ ఏదైతే అది టైప్ చేయండి. సో సర్చ్లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థంబ్నెయిల్ పెట్టుకోండి. తర్వాత మీరు ఒకవేళ ఛానల్ క్రియేట్ చేస్తేనేమో ఇలా కనపడిద్ది.
లేదు డైరెక్ట్ నేను ఇక్కడ ఛానల్ ఉంది కదా మై ఛానల్ అని, ఇక్కడ క్రియేట్ చేస్తేనేమో ఇది నేను క్రియేట్ చేసిన ఫ్రీ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ అని. ఒకవేళ మీరు ఏమి క్రియేట్ చేయకపోతే కనుక ఎగ్జిస్టింగ్గా వస్తుంది మీ యూజర్ నేమ్ బట్టి నార్మల్గా ఛానల్ ఉంటుంది యూజర్ ప్రొఫైల్ అని. ఒకవేళ మీరు ఛానల్ క్రియేట్ చేస్తే అప్లోడ్ చేసేటప్పుడు ఇటు కింద మీరు ఏ ఛానల్ అయితే పెట్టుకున్నారో సో అది టిక్ మార్క్ చేసుకోండి. ఒకవేళ ఇదే పర్మనెంట్ అనుకుంటే డిఫాల్ట్ మీద టిక్ చేయండి. ప్రజెంట్ నాకు ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, అంటే డిస్కార్డ్లో వాళ్ళ డిస్కార్డ్ ఐడి చూశాను కానీ ఎక్కడ కనపడలేదు నాకు. సో ఎక్స్పైర్ అని చెప్పి వచ్చింది లింక్. సో ఇది ఒక్కటి అడుగుదామని చెప్పి ప్రజెంట్ అయితే ఛానల్ అయితే క్రియేట్ చేశాను జస్ట్ ర్యాండమ్గా. సో వీడియో అయితే నాకు డౌట్ వచ్చి అందుకే ఇందాక మీరు అక్కడ 2 వీడియోస్ చూశారు, 2 సేమ్ వీడియోసే కానీ 2 వీడియోస్ చూశారు. ఒకసారి ఏమో ఇక్కడ అప్లోడ్ చేశాను, ఇంకోసారి ఏమో దీంట్లో అప్లోడ్ చేశాను. సో ఇది నాకు కన్ఫ్యూజ్ ఉంది. సో నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ సండే ఎల్లుండి కాల్ ఉంది కదా, కాల్లో కానీ లేదా నెక్స్ట్ పై వచ్చే సండే కానీ నేను ఇది కన్ఫర్మ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరైతే జస్ట్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేసినా పర్లేదు, అప్పుడు డైరెక్ట్ మీ ఛానల్ యూజర్ ప్రొఫైల్లో ఏదొస్తే అది ఫస్ట్ ఇక్కడ ఉంటుంది యూజర్ ప్రొఫైల్ అని, ఇదైతే టిక్ చేసుకోండి. లేదు మీరు ఛానల్ ఇక్కడ అలాగా డౌట్ ఉందంటే కనుక మై ఛానల్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నారనుకో, చూపిస్తాను ఒకసారి. మై ఛానల్ మీద క్లిక్ చేశాను. సో ఇది వచ్చేసి ఛానల్ నేను క్రియేట్ చేశాను అనమాట. సో ఇలా క్రియేట్ చేసుకుంటే కనుక మీకు అక్కడ అప్లోడ్ వీడియో దగ్గర ఈ ఛానల్ కూడా కనపడిద్ది. సో అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. నాకు డౌట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేశాను ప్రజెంట్. సో ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ఇంకా అప్డేట్స్ చేస్తూ ఉంటారన్నమాట. సో మెయిన్గా అయితే ఇదే అన్నమాట. సో ఒక 1 వీక్ అలా 10 days డైలీ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారనుకో, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి మీరు చూస్తూ ఉండే వీడియోస్ ఏదో ఒకటి పోస్ట్ చేస్తే మీకు త్రూ ఇక్కడ సేమ్ యూట్యూబ్ లాగా యూజ్ అయ్యిద్ది. సో అలాగే రీసెంట్గా యాప్ కూడా లాంచ్ చేశారు వాళ్ళు ఎస్టర్డేనే. సో ఆ యాప్ లింక్ కూడా మీకు ఇచ్చాను. సో ఫస్ట్ అయితే వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక అప్పుడు ఈ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. సో iOS యూజర్స్ కూడా సేమ్ యాప్ అనమాట. లింక్ మాత్రం సేమ్ వేరే అనమాట. జస్ట్ రంబుల్ అని చెప్పి టైప్ చేస్తే సరిపోద్ది iOS వాళ్ళకి యాప్ స్టోర్లో. సో ఇక్కడ మీరు మీ అకౌంట్ అన్నది చూసుకోవచ్చు ఈ యాప్లో. సేమ్ ఇంక యూట్యూబ్ యాప్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీచర్స్తో తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని కేటగిరీ అయితే అప్లోడ్ చేసుకోండి. డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయండి. సో అప్పుడు 2 ways ఇన్కమ్ ఉంటుంది. ఒకటేమో సేమ్ ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్ కాబట్టి సేమ్ అలాంటి ప్లాట్ఫామే కాబట్టి రంబుల్ నుంచి. సో ఇక్కడ మీకు అప్లోడ్ చేసే వీడియోస్కి వ్యూస్ని బట్టి కానీ లేదా మానిటైజేషన్ ఇలాంటివి కొన్ని తీసుకురావచ్చు. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి సో అలాంటి చేంజెస్ అన్నీ తీసుకొస్తారు. సో అప్పుడు ఇక్కడ మనం పేపాల్ ఏదైతే ఇచ్చామో దానికి ఇక్కడ మన ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసామో దానికి ఎన్ని యాడ్స్ అంత రెవెన్యూ వచ్చింది అంటే అనేది అది క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక వే ఆఫ్ ఇన్కమ్. సో ఇంకో వే ఆఫ్ ఇన్కమ్ ఏమిటంటే మీరు ఇక్కడ యాక్టివ్గా ఉన్నారనుకో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసి సో కమింగ్ డేస్లో మనకు ఆ రమ్ టోకెన్స్ అన్నవి లిస్ట్ అయ్యాక ఈ రంబుల్లో యాక్టివ్గా ఉన్నందుకు వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది 2 ways ఇన్కమ్. సో ఇది యూట్యూబ్ లాగా ఉంది, మాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదంటే కనుక ఇది స్కిప్ చేసి కొంచెం యాక్టివ్గా ఏదో ఒక వీడియో అన్నది అప్లోడ్ చేయండి. లేదు ఇది కూడా బాగానే ఉంది కదా బ్రో, మాకు 2 way ఇన్కమ్ కింద వస్తుంది. సో ఇక్కడ కూడా మేము పోస్ట్ చేసుకుంటాము, కాపీరైట్ స్ట్రైక్ లేని వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్లో. సో అలాంటివి పోస్ట్ చేసుకుంటామంటే కాపీరైట్ లేని వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే లైవ్ స్ట్రీమింగ్ ఉంది. ఒకవేళ గేమ్స్ ఎవరన్నా ఆడేవాళ్ళు ఉంటే కనుక లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. సో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా మీకు ఇక్కడ సేమ్ ఇంకా అన్ని ఫీచర్స్ యూట్యూబ్ని కంపాటబుల్గా అంటే ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఇది కమింగ్ డేస్లో యూట్యూబ్కి పోటీగా ప్రజెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఎర్లీ స్టేజ్లోనే మనం పోస్ట్ చేసాం కాబట్టి సో ప్రజెంట్ అయితే ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అన్నది ఏం కాస్ట్ పెట్టకుండా ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అన్నది ఎనేబుల్లో ఉంది. సో కమింగ్ డేస్లో మేబీ ఏమన్నా ఛార్జెస్ కానీ ఏమన్నా పెట్టవచ్చేమో. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు డైలీ యాక్టివ్గా ఎందుకు ఉండమన్నానంటే మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళు పోస్ట్లో మెన్షన్ చేశారు ఫ్రీగా మెంబర్షిప్ కూడా ఇస్తాము ఇన్ కేస్ యాక్టివ్గా ఉన్న యూజర్స్కి. సో అందుకే మీరు డైలీ ఒక వీడియో అన్న అప్లోడ్ చేస్తే అలా 1 week అలా 10 days మీరు పోస్ట్ చేస్తూ ఉంటే మీ అకౌంట్ కూడా యాక్టివ్ స్టేజ్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం యాడ్స్ ఎన్ని ఎలిజిబుల్ అయ్యాము, తర్వాత దాని మీద రెవెన్యూ ఎంత వచ్చింది, సో మొత్తం ఇక్కడ కనపడిద్ది అనమాట. సో ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి మొత్తం అని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు, జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, యాక్టివేషన్ మీకు మెయిల్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి మెయిల్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అకౌంట్ ఆప్షన్స్కి రండి. అకౌంట్ ఆప్షన్స్కి వచ్చేసి
ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోండి, లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి రంబుల్ త్రూ సైన్ అప్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా మర్చిపోయాను చూస్తున్నాను. సో ఇంకేమైనా డీటెయిల్స్ ఇక్కడ మీరు రాంగ్ ఇస్తే అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద ఈ మాత్రం టిక్ మార్క్స్ జస్ట్ వాళ్ళు ఇచ్చేశారు. సో అలా ఉంచేసినా పర్లేదు. ఏమన్నా మీకు ఎనేబుల్ చేయాలన్నా హైడ్ చేయాలన్నా టిక్ మార్క్ చేసి కిందకు వచ్చి అప్డేట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ ప్రొఫైల్ పిక్చర్ ఏదో ఒకటి గ్యాలరీలో ఉంటుంది కదా, సేమ్ యూట్యూబ్ లాగా ప్రొఫైల్ డిస్ప్లేకి, తర్వాత బ్యాక్ స్ప్లాష్ పిక్చర్ అని చెప్పి సో అలా 2 ఇమేజెస్ పెట్టుకోండి. తర్వాత డిస్క్రిప్షన్లో మీరు టైప్ చేసుకోండి మీకు నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మీ యూఆర్ఎల్స్ ఉంటాయి కదా సోషల్ ప్లాట్ఫామ్స్, సో అవన్నీ ఇక్కడ పేస్ట్ చేసేసి అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడికి అకౌంట్ అన్నది వెరిఫికేషన్ అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటారు. సో ఆ ఛానల్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ట్యాప్ చేసి అప్లోడ్ క్లిక్ చేసి ఈ కాపీరైట్ స్ట్రైక్ లేని వీడియోస్ ఉంటాయి కదా, సో ఇక్కడ అప్లోడ్ చేసి టైటిల్, డిస్క్రిప్షన్, ఒక కేటగిరీ, థంబ్నెయిల్, తర్వాత ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆప్షనల్ అది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఛానల్ క్రియేట్ చేయకపోతేనేమో ర్యాండమ్గా ఫస్ట్ మీరు ఏదైతే యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారో అది ఉంటుంది. ఒకవేళ ఛానల్ క్రియేట్ చేస్తేనేమో ఆ ఛానల్ అన్నది చూపిస్తుంది. సో ఏ ఛానల్లో మీరు అప్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ర్యాండమ్ క్రియేట్ అయిన ప్రొఫైలా లేదా క్రియేట్ చేసిన ఛానల్లోనా అని చెప్పి మీకు ఏదనిపిస్తే అది చేయండి. సో ప్రజెంట్ నాకు ఇది ఒకటి కన్ఫ్యూజ్ ఉంది, సో నేను కనుక్కొని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒకవేళ కావాలంటే పబ్లిక్లో ఉంచేయండి. సో నెక్స్ట్ ప్రైవేట్లో కావాలంటే ప్రైవేట్లో పెట్టుకోవచ్చు. సో ఈ రెండు మనకు అవసరం లేదు, పబ్లిక్లో పెట్టుకుంటేనే కదా మనకు బెనిఫిట్. సో పబ్లిక్లో పెట్టేసి నెక్స్ట్ అప్లోడ్ చేయండి. లేదు అనుకుంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, అంటే సేమ్ యూట్యూబ్లో షెడ్యూల్ ఉంటాయి కదా, సో ఈ టైంకి ప్రీమియర్ లాగా లేదా ఈ టైంకి వీడియో అన్నది అప్లోడ్ అవ్వాలని చెప్పి ఇలా ఉంటాయి కదా, సో అలాగా షెడ్యూల్ చేసుకుని అప్లోడ్ చేసేయచ్చు. సో సేమ్ ఇంకా సిమిలర్ ఫీచర్సే అనమాట యూట్యూబ్కి. సో ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మిస్ చేయొద్దు. ఫండింగ్ అన్నది కూడా మీరు ఆల్రెడీ చూశారు, 775 million అంటే మరి తక్కువ ఫండింగ్ అయితే కాదు. సో ప్రజెంట్ అయితే ఓన్లీ టీఈతర వాళ్ళు ఒక్కళ్ళే ఇన్వెస్ట్ చేశారు ఎంత. సో దీని మీద అంత హోప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక్కళ్ళే ఇంత ఇన్వెస్ట్ చేయగలిగారు. సో ఇంకా దీన్ని చూసి ఇంకా కొన్ని ఇన్వెస్టర్స్ అయితే రావచ్చు, ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటేనే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే మల్టిపుల్ అకౌంట్స్ ఏం అవసరం లేదు, ఒక అకౌంట్ చేయండి. సో జస్ట్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మెయిల్ ఐడి వెరిఫై చేసుకొని డైలీ ఒక వీడియో అన్నది అప్లోడ్ చేయండి. సో నాకు ఒక్కటే కన్ఫ్యూజ్ ఉంది, నేను ఒక 2 daysలో నేను కనుక్కొని నేను చెప్తాను అనమాట. సో ఇది ఒక్కటే నాకు కన్ఫ్యూజ్ ఉంది. సో వీడియో అయితే మిస్ చేయొద్దు, మర్చిపోవద్దు, ఎందుకంటే మనం చేసే లిమిటెడ్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రాజెక్టు మంది. సో చేసే ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కాబట్టి ఏవి మిస్ చేయొద్దు అనమాట. సో ఇంకెవరన్నా ఇంకా మీ అకౌంట్స్ కనుక ప్రాపర్గా సెట్ చేసుకోకపోతే సెట్ చేసుకోండి, ఎందుకంటే కమింగ్ డేస్లో మల్టిపుల్ చేస్తాం కాబట్టి. సో ఇదంటే మల్టిపుల్ లేదు కాబట్టి ఇది వెబ్సైటే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, దీనికి ఏమీ పెద్ద డిస్కార్డ్లు ఏమీ మెటామాస్క్లు అడగలేదు కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు. సో రిమైనింగ్ ప్రాజెక్ట్స్ మనం చేసే కమింగ్ డేస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, పోస్ట్ చేస్తా కదా, సో వాటికి కావాలి కాబట్టి మీరు ఇప్పుడన్నా మల్టిపుల్ అకౌంట్స్కి ప్రిపేర్ చేసుకోండి అనమాట. ఆల్రెడీ నేను కాల్స్లో చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరన్నా మిస్ చేస్తే మాత్రం అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకోండి, ఈ ఇయర్ మాత్రం మిస్ చేయొద్దు. సో ఈ హోప్ ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో చాట్ గ్రూప్లో అడగండి, నేను చెప్తాను, లేదా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. సో న్యూ యూజర్స్ ఎవరన్నా మన ఛానల్ వాచ్ చేస్తుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింకు అలాగే చాట్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు మన టెలిగ్రామ్ ఛానల్కి చాట్ గ్రూప్కి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎవ్రీ సండే కాల్లో 7:30కి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను మీ డౌట్స్. ఒకవేళ ఇన్ కేసు నాకు తెలియకపోతే కనుక తెలుసుకుని చెప్తాను, లేదా ఎవరో ఒకళ్ళు మన గ్రూప్లో తెలిసిన వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు అనమాట.